ఈ రోజుల్లో ఇళ్లల్లో కార్యాలయాల్లో ఏసీ వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వాడవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొంతమంది ఫ్యాన్ అవసరం లేదని భావిస్తారు. మరికొందరు ఫ్యాన్ వేడిగాలి కిందకి తోసి గదిని వేడిగా చేస్తుందని అనుకుంటారు. కానీ నిజమేమిటో ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. సాధారణంగా ఏసీ గది యొక్క గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ ఏసీ నుంచి వెలువడే చల్లని గాలి గదిలో సమానంగా వ్యాపించాలంటే సీలింగ్ ఫ్యాన్ సహాయపడుతుంది. ఫ్యాన్ నడపడం వల్ల గది మొత్తం వేగంగా చల్లబడుతుంది. ఏసీ ఎక్కువ సమయం నడిస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అయితే ఏసీతో పాటు ఫ్యాన్ ను తక్కువ వేగంతో నడిపితే గది వేగంగా చల్లబడుతుంది. దీనివల్ల ఏసీ ఎక్కువ పని చేయవలసిన అవసరం తగ్గి విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఏసీ ఉష్ణోగ్రత 24 నుంచి 26 మధ్య ఉండాలి. సీలింగ్ ఫ్యాన్ ను తక్కువ స్పీడ్ లో నడపాలి. గది తలుపులు మూసి ఉంచి చల్లదనం బయటకు పోకుండా చూడాలి. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ వాడడం వల్ల గది వేగంగా చల్లబడుతుంది. దీనివల్ల ఏసీకి ఎక్కువ శ్రమ తగ్గుతుంది. దీనివల్ల విద్యుత్ ఖర్చు 30 నుంచి 40% తగ్గే అవకాశం ఉంది. అందుకే ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ వాడవచ్చా అనే సందేహం లేకుండా దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో గదిని చల్లగా ఉంచుకోవచ్చు. మరిన్ని ఉపయోగకరమైన సమాచారంతో మరలా కలుద్దాం.